హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్కడి నుంచి షాప్కి ఎలా వెళ్తాం, ఇక్కడ యూకేలో షాపింగ్ ఎలా చేస్తాము, గ్రాసరీస్ కానీ హోమ్ అప్లయన్స్ కానీ ఎలా తెచ్చుకుంటామో చూద్దాం. సో నేను ఇక్కడ నుంచి బై వాక్ వెళ్తున్నాను, ఒక 10 minutes పడుతుంది ఇక్కడ నుంచి. సో చూడండి, ఇది అనమాట స్కూల్, ప్రైమరీ స్కూల్, 5th క్లాస్ వరకు ఉంటుంది ఇక్కడ. ఈ స్కూల్ గురించి ఒక సపరేట్ వీడియో చేద్దాం. సో ఇప్పుడు నేను వాక్ వేలోకి వచ్చాను. ఇక్కడ ఓన్లీ వాకర్ సైకిల్ మీద వెళ్తారు. ఇక్కడ సైడ్ కార్స్ కానీ ఏమి రావు, ఓన్లీ వాకింగ్ కానీ సైకిల్ మీద కానీ వెళ్ళొచ్చు. సో ఇటు చూసారా, ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇట్లా స్ట్రైట్ వెళ్తే మా వైఫ్ ఆఫీస్ వస్తుంది అనమాట. సో లెట్స్ గో దిస్ సైడ్. చక్కగా ఆఫీస్కి తన సైకిల్ వెళ్ళిపోతుంది, ఒక 10 minutes పడుతుంది ఇక్కడ నుంచి. ఏం చేద్దామంటావు మరి? సో ఇక్కడ ఇలా డివైడ్ చేసి ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనం వాక్ చేయాలి, రైట్ సైడ్ అని సైకిల్స్ వాళ్ళంతా రైట్ సైడ్ వెళ్తూ ఉంటారు. మనం వాక్ కాబట్టి వాక్ వెళ్ళి వెళ్తూ ఉండాలి. ఈ లైట్స్ బ్లింక్ అవుతూ ఉన్నాయి. ఇలా లైట్స్ బ్లింక్ అవుతూ ఉన్నాయి అంటే మనం వచ్చినప్పుడు కార్స్ అని వెయిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ సిగ్నల్స్ ఏమి ఉండవు. సో ఎవరైనా వాక్ చేసే వాళ్ళు, సైకిల్ వాళ్ళు వస్తుంటే వెయిట్ చేస్తారు వాళ్ళే. సో ఇప్పుడే మెయిన్ రోడ్ క్రాస్ చేసాము. సో సిటీ అవుట్కట్స్లో ఉన్నా అనమాట, అందుకే ఇలా హై ఎక్స్టెన్షన్ వెహికల్ వెళ్తూ ఉన్నాయి సిటీ అవుట్ సైడ్ నుంచి. చూసారు ఇక్కడ సైకిల్ సింబల్ ఇచ్చారు. సో ఆ రోడ్లో సైకిల్స్ అని వెళ్ళాలి, ఇట్లా లెఫ్ట్ సైడ్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ ఒక మార్నింగ్ 10 అవుతుంది. టెంపరేచర్ ఏమో 8 ఉంది. సో నాట్ బ్యాడ్, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఇప్పుడు వెదర్ కూడా. చూడండి, బాబాయ్ చక్క సైకిల్ మీద వస్తున్నాడు, చేతులు వేసుకొని. ఇంకా నడిచే వాళ్ళు అంతా ఇలా వాక్ వెళ్ళి నడుస్తారు. సైకిల్ ఖాళీగా ఉంది కదా, నాటి ఎవరు నడవరు అనమాట. సో సైకిల్ వచ్చేదాళ్ళు సైకిల్ వెళ్తూ ఉంటాయి, నడిచేవాళ్ళు నడిచేదాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూసారు, అది సైన్స్బరీ. ఇక్కడ కూడా గ్రాసరీస్ అన్ని దొరుకుతాయి అనమాట, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అక్కడ. మనం వెళ్ళేది ఇప్పుడు ఆల్ది అనే ఒక షాప్కి వెళ్తున్నాము. ఆల్ది ఎలా ఉంటుంది అంటే మన సైడ్ డిమార్ట్లా ఉంటుంది. సో లెట్స్ గో దేర్. ఇప్పుడు ఇక్కడ నేను మెయిన్ రోడ్లోకి వచ్చాను. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, ఫుట్పాత్ పైన సైకిల్ వే, వాక్ వే ఉంటుంది. సో మనం వాక్ వే నడుచుకుంటూ వెళ్ళాలి. సైకిల్ వేలో వెళ్ళిపోతూ ఉంటారు, పక్కన కార్స్ వెళ్తూ ఉంటాయి. దగ్గరలోకి వచ్చేసాము. సో ఈ రోడ్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ లాగా అనమాట. సో సిటీ అవుట్ సైడ్ అంతా ఈ రోడ్ ఎక్కామంటే మొత్తం సిటీ అవుట్ సైడ్ నుంచి అలా వెళ్ళిపోవచ్చు. రోడ్స్ అని ఎలా ఉన్నాయి ఇక్కడ. సో మనం ఇప్పుడు ఈ రోడ్ క్రాస్ చేయాలి. ఓకే, let's go on here. అంతా ఎలా ఉంది ఒకసారి చూడండి. అంతా ప్లెజెంట్గా ఉంది. ప్లెజెంట్ అయితే టెంపరేచర్ కూడా 8 ఉంది కాబట్టి పెద్ద చల్లేదు మరి. ఇది వచ్చేసేసి ఆల్ది స్టోర్. ఇది ఇక్కడ మనకి గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసేసి B&M, ఇక్కడ హోమ్ అప్లయన్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. మనకి హోమ్లో కావాల్సినవి అన్ని రకాలైన ఐటమ్స్, పిల్లలకి టాయ్స్ కానీ అన్నీ దొరుకుతాయి. పక్కనే జిమ్ అని ఒకటి ఉంది, జిమ్స్ పక్కనే ఫామ్ ఫుడ్స్లో అన్ని ఎగ్స్ కానీ చికెన్ ఐటమ్స్ కానీ ఇవన్నీ దొరుకుతాయి. చూసారా, టెస్లా కార్ వెళ్తుంది.
సో ఇప్పుడే మా వాళ్ళు కూడా వచ్చారన్నమాట సైకిల్ పైన. సో ఇక్కడ సైకిల్ని ఇలా లాక్ చేసేసి ఇంకా లోపలికి వెళ్తాము. సో సైకిల్స్ని ఇలా ఇక్కడ లాక్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఇంకా షాప్లోకి వెళ్తాము. సో నెక్స్ట్ వీడియోలో లోపల షాప్లో ఎలా ఉంటుంది, ఎలా మనకి అక్కడ ఇక్కడికి ఇండియాకి ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి అన్నీ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బై బాయ్.